అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మున్సిపల్ కార్మికులు సమ్మెను భగ్నం చేసేందుకు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి రంగంలోకి దిగారు. ప్రైవేటు వ్యక్తులతో వీధుల్లో చెత్తను తొలగించేందుకు కేతిరెడ్డి రోడ్డు మీదకొచ్చారు. కేతిరెడ్డి వైఖరిపై మండిపడిన మున్సిపల్ కార్మికులు, సిఐటియు నేతలు ఆయన అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తనను అడ్డుకున్న కార్మికులతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వివాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్యే కేతిరెడ్డిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన నేతలు, కార్మికులను పోలీసులు పక్కకు లాగిపడేశారు. అనంతరం సిఐటియు నేతలు కార్మికులను అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ కార్మికులతో కేతిరెడ్డి పెద్దారెడ్డి వివాదానికి దిగారు. ఎమ్మెల్యే వైఖరిపై కూడా మున్సిపల్ కార్మికులు మండిపడ్డారు. అసలు ఏం జరిగింది, మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. నిరవధిక సమ్మెలో భాగంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్మికులు ఆందోళన బాట పట్టారు. అయితే ఆందోళనలో కార్మికులు ఉండడంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతున్న పరిస్థితి ఉంది. దీంతో కొంత ప్రజలు అసౌకర్యానికి గురవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే దీనిపైన మున్సిపల్ కార్మికులు ఆందోళన బాటలో భాగంగా వెంటనే తమ సమస్యలను పరిశీలించినట్లయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తాము పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ కూడా చెప్తున్నారు. అయితే మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెను భగ్నం చేసేందుకు భాగంగా ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఒక పక్కా ప్లాన్ తో వెళ్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు రంగంలో దిగి ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి ట్రాక్టర్లో చెత్తను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన మున్సిపల్ కార్మికులు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము డిమాండ్ సాధన కోసం గతంలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ తాము ఆందోళన చేస్తుంటే తమను ఆందోళన ఎటువంటి పరిగణలోకి తీసుకుంటున్నట్టు ఈ తరహాలో ఏ విధంగా చేస్తారంటూ కూడా కార్మికులు అడ్డుతగులుతున్న పరిస్థితి ఉంది. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ రోజు తాడిపత్రి పట్టణంలో ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి ట్రాక్టర్లతో చెత్తను తరలించే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న మున్సిపల్ కార్మికులతో పాటు కార్మిక సంఘం నేతలందరూ కూడా ట్రాక్టర్లకు అడ్డు తగిలారు. ఎటువంటి పరిస్థితులను చెత్తను తరలించకూడదు, ఏదైతే చెత్తను తరలించే ప్రయత్నం చేస్తున్నారో తమ సమస్యలను పరిష్కరించే దిశగా ముందుగా ప్రయత్నాలు చేపట్టాలి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చి తమ సమస్యలను పరిష్కరించినట్లయితే తాము ఆందోళన చేసే అవకాశం కూడా ఉండదు. తమ సమస్యలను పరిష్కరించుకోకుండా ఈ తరహాలో వ్యవహరిస్తారంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డితో వాగ్వాదాన్ని దిగిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రస్థాయిలో కార్మికుల పట్ల కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పొట్ట కొట్టే ప్రయత్నం పెద్దారెడ్డి చేస్తున్నాయంటూ కార్మిక సంఘం నేతలతో పాటు కార్మికులు కూడా అడ్డు తగిలారు. అడ్డు తగిలిన కార్మికులను పోలీసులు బలవంతంగా స్టేషన్ కు తరలించిన పరిస్థితి. దీంతో ఇది కేతిరెడ్డి పెద్దారెడ్డి తీరు వల్ల తాడిపత్రి పట్టణంలో ఎక్కడ చూసినా పెద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రైవేట్ వ్యక్తులను ట్రాక్టర్లలో తీసుకొచ్చి చెత్తను తరలించే ప్రయత్నం చేస్తుండడంతో కార్మికులకు ఎక్కడికక్కడ అడ్డు తగులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఏదైతే సమ్మెను భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మొదటగా సమ్మె చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ కూడా కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. విజయచంద్ర.